శుభ్మన్ గిల్ తన ప్రిన్స్ అనే ట్యాగ్ ని సార్థకం చేసుకోగలడా? శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీ స్కిల్స్ ని మరొకసారి పొదును పెట్టబోతున్నాడా? ఇద్దరు యువ కెప్టెన్ల మధ్య పోరు, మరి అది చూడడానికి క్రికెట్ అభిమానులు అందరూ సిద్ధమేనా? అదే మన శ్రేయస్ అయ్యర్ అలాగే శుభ్మన్ గిల్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ ఆఫ్ IPL 2025. మనం ఈ రోజు ఈ వీడియోలో మ్యాచ్ నెంబర్ 5 గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఎవరెవరో కీలకంగా మారబోతున్నారు అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మ్యాచ్ జరిగేది అహ్మదాబాద్ లో కాబట్టి, అది గుజరాత్ హోమ్ గ్రౌండ్ కాబట్టి గుజరాత్ నుంచి మనం అయితే మొదలు పెడదాం. గుజరాత్ ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్ అలాగే జోస్ బట్లర్ అయితే రాబోతున్నారు. వీళ్ళిద్దరూ కూడా గుజరాత్ బ్యాటింగ్ లైనప్ ని వీళ్ళ బుధస్కంధాలపై మోయాల్సిన పని అయితే ఉందన్నమాట. వీళ్ళిద్దరూ ఓపెనింగ్ లో అందించే పార్ట్నర్షిప్ పైనే గుజరాత్ టైటన్స్ అయితే చాలా అంటే చాలా బాగా డిపెండ్ అవ్వబోతున్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా వన్ డౌన్ లో సాయి సుదర్శన్ అయితే రాబోతున్నాడు. ఈ ఫస్ట్ ముగ్గురు శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్ వీళ్ళ ముగ్గురు పైనే గుజరాత్ బ్యాటింగ్ భారం మొత్తం కూడా ఉండబోతుంది. వీళ్ళ తర్వాత అంత కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేసే బ్యాట్స్మెన్లు అయితే నాకైతే కనిపించట్లేదు. సాయి సుదర్శన్ లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే గుజరాత్ టైటన్స్ టీమ్స్ లో పర్ఫార్మ్ చేసిన వన్ అండ్ ఓన్లీ బ్యాట్స్మెన్ అన్నమాట. ఖచ్చితంగా ఈ సీజన్ శుభ్మన్ గిల్ అయితే ఫామ్ లోకి రావాల్సిందే. ఇంకా వీళ్ళ ముగ్గురు తర్వాత న్యూజిలాండ్ కి చెందిన గ్లెన్ ఫిలిప్స్ అయితే ఉంటాడు. ఈయన చాలా పెద్ద హిట్టర్ గానీ కన్సిస్టెన్సీ అయితే ఉండదు. ఇంకా ఫిలిప్స్ తర్వాత తెవాటియా అయితే వస్తాడు. తెవాటియా కూడా ఇంచుమించు ఇలాంటి బ్యాట్స్మెనే, అయితే ఎరక్కొట్టేస్తాడు లేకపోతే అస్సాం అనమాట. ఇంకా వీళ్ళ తర్వాత మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్ అయిన వాషింగ్టన్ సుందర్ అయితే రాబోతున్నాడు. ఈ గుజరాత్ మిడిల్ ఆర్డర్ లో కరెక్ట్ గా స్టాండ్ ఇచ్చే బ్యాట్స్మెన్ మన వాషింగ్టన్ సుందరే అనమాట. వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, శుభ్మన్ గిల్ వీళ్ళ నలుగురు పైన జీటీ అయితే భారీగా ఆధారపడబోతుంది. ఇంకా మిగతా బ్యాట్స్మెన్ కనుక పర్ఫామ్ చేస్తే అది ఖచ్చితంగా బోనస్ అనే అనుకోవాలి. ఇంకా వీళ్ళ ఆరుగురు తర్వాత 7th ప్లేస్ కి ఇద్దరు ప్లేయర్లు అయితే ఉన్నారనమాట. ఒకళ్ళు ఎవరంటే మన షారుఖ్ ఖాన్, ఇంకొకరు ఎవరంటే లోమ్రార్. గుజరాత్ కనుక ఫస్ట్ బౌలింగ్ వస్తే లోమ్రార్ అయితే తీసుకుంటారు, ఫస్ట్ బ్యాటింగ్ కనుక వస్తే షారుఖ్ ఖాన్ అయితే తీసుకుంటారు. ఈ విధంగా గుజరాత్ బ్యాటింగ్ లైనప్ డీసెంట్ గానే ఉంది. ఖచ్చితంగా శుభ్మన్ గిల్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు, బట్లర్ కావచ్చు, వాషింగ్టన్ సుందర్ కావచ్చు, వీళ్ళ నలుగురు కూడా కీలకంగా అయితే మారబోతున్నారు. ప్లస్ గ్లెన్ ఫిలిప్స్ గనక పర్ఫామ్ చేస్తే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే తిరిగి ఉండదు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే కగీసో రబాడా అయితే ఉన్నాడు, ఇంకా కోయిట్జే అయితే ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా టీంలో అయితే ఉంటాడు. ఖచ్చితంగా రబాడానే ప్రిఫర్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. వీళ్ళ తర్వాత మన సిరాజ్ మియా అయితే ఖచ్చితంగా టీంలో అయితే ఉండాల్సిందే. ఇంకా సిరాజ్ తో పాటు స్పిన్ మాంత్రికుడైన రషీద్ ఖాన్ అయితే ఉంటాడు. రషీద్ ఖాన్ తో పాటు అర్షద్ ఖాన్ లేకపోతే ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఉంటారని నేనైతే అనుకుంటున్నా. ఈ విధంగా ఈ స్టార్టింగ్ 11 లేకపోతే ఇంపాక్ట్ ప్లేయర్స్ ని కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ టీం అయితే డీసెంట్ గానే కనబడుతుంది. మీరు గుజరాత్ టైటన్స్ టీం కప్పు కొట్టిన సీజన్ మీరు చూసుకుంటే అప్పుడు టీం కూడా ఆన్ పేపర్ లో అంత స్ట్రాంగ్ అయితే కనపడలేదు, కానీ అప్పుడైతే కప్పు అయితే కొట్టారు. దాని తర్వాత ఫైనల్ కూడా వీళ్ళైతే వెళ్ళారు. ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ టీం ని తక్కువ అంచనా వేసే ఛాన్స్ అయితే లేదనమాట. ఇంక ఇప్పుడు మనం పంజాబ్ కింగ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. పంజాబ్ కింగ్స్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరంటే హార్డ్ హిట్టర్లు అనమాట. SRH తర్వాత ఆ రేంజ్ హిట్టర్లు ఉన్న టీము మన పంజాబే. ఒక్కసారి లైనప్ అయితే చూద్దాం. పంజాబ్ ఓపెనర్స్ గా నాకు తెలిసి ప్రభసిమ్రాన్ సింగ్ అలాగే వదేరా అయితే వస్తారు. నిజంగా వీళ్ళిద్దరూ కూడా మంచి క్వాలిటీ ఉన్న యంగ్ హిట్టర్స్ అనమాట. ప్రభసిమ్రాన్ సింగ్ లాస్ట్ ఇయర్ కూడా పంజాబ్ కి చాలా మంచి స్టార్ట్స్ అయితే అందించాడు. అలాగే వదేరా కూడా ముంబైకి ఆడిన కొన్ని మ్యాచ్ల్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా వీళ్ళిద్దరు తర్వాత మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే రాబోతున్నాడు. ఖచ్చితంగా ఈ సీజన్ లో మన అయ్యర్ కి అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ఉంది. అదేంటంటే పంజాబ్ టీమ్ లో ఉన్న బ్యాట్స్మెన్లకి స్టాండ్ ఇవ్వటం. మీరు చూసుకుంటే ఫస్ట్ ఇద్దరు కావచ్చు, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ తర్వాత రాబోయే మ్యాక్స్వెల్ కావచ్చు, వీళ్ళందరూ హిట్టర్లే అనమాట. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే కొద్దిగా స్టాండ్ ఇచ్చే బ్యాట్స్మెన్. ఖచ్చితంగా కెప్టెన్సీయే కాకుండా బ్యాటింగ్ లో కూడా ఆయన అదనపు బాధ్యత అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇంకా అయ్యర్ తర్వాత మ్యాక్స్వెల్ అయితే రావాలని నేనైతే అనుకుంటా. మ్యాక్స్వెల్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈయన పంజాబ్ కి 2014లో ఆడినప్పుడు ఎలాంటి ఫామ్ అయితే చూపించాడో అదే ఫామ్ ను కనుక చూపిస్తే ఖచ్చితంగా పంజాబ్ కి అయితే తిరిగి ఉండదు. ఇంకా మ్యాక్స్వెల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఆల్రౌండర్ అయిన ఒమర్ జాఫ్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఒమర్ జాఫ్ ఎందుకంటే బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను చాలా అంటే చాలా పెద్ద రెడ్ హాట్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఖచ్చితంగా ఈయనైతే చాలా మంచి పిక్ అయితే అవబోతున్నాడు. ఇంకా ఒమర్ జాఫ్ తర్వాత హార్డ్ హిట్టర్ అయిన శశాంక్ సింగ్ అయితే రాబోతున్నాడు.
లాస్ట్ ఇయర్ ఈయన కొట్టిన 6లు నాకు తెలిసి ఎవరో మర్చిపోలేరేమో. ఇంకా శశాంక్ సింగ్ తర్వాత మార్కస్ స్టోనీస్ లేకపోతే ఇంగ్లీష్, వీళ్ళిద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా ఉండబోతున్నారు. స్టోనీస్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఈ విధంగా పంజాబ్ లైనప్ లో ఫస్ట్ 7గురిని గనక మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా హిట్టర్లే. ఒక్క శ్రేయస్ అయ్యర్ మినహాయిస్తే, అంటే అయ్యర్ కూడా హిట్టరే, కాకపోతే కొద్దిగా స్టాండ్ ఇచ్చే బ్యాట్స్మెన్ అనమాట. ఈ బ్యాటింగ్ లైనప్ గనక కొద్దిగా కన్సిస్టెన్సీ గనక వచ్చి క్లిక్ అయ్యారా, ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఏ రేంజ్ లో అయితే బాదుతున్నారో వాళ్ళకంటే ఎక్కువ కొట్టే సత్తా అయితే వీళ్ళకైతే ఉంది. ఇంకప్పుడు మనం పంజాబ్ బౌలింగ్ లైనప్ ని కనుక చూసుకుంటే ఈ బౌలింగ్ లైనప్ ని లీడ్ చేయబోయేది మన హర్షదీప్ సింగ్ అలాగే మన చహల్ అనమాట. వీళ్ళిద్దరు 8 ఓవర్లు కూడా పంజాబ్ టీం కి చాలా కీలకంగా అయితే మారబోతున్నాయి. ఇంకా వీళ్ళతో పాటు జాన్సన్ అయితే ఉన్నాడు, సౌత్ ఆఫ్రికాకి చెందిన ఆల్రౌండర్. ఈయన బౌలింగ్ చాలా బాగా వేస్తాడు, అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ కూడా ఆడగలడు. ఇంకా వీళ్ళతో పాటు మరొక స్పిన్ ఆల్రౌండర్ అయినా హర్ప్రీత్ బ్రార్ అయితే ఉన్నాడు. ఈయన లాస్ట్ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ అయితే చేశాడు. అదే పర్ఫార్మెన్స్ ని కనుక ఇప్పుడు కనుక కంటిన్యూ చేస్తే స్పిన్ డిపార్ట్మెంట్ లో పంజాబ్ కి అయితే తిరిగి ఉండదు. ఈ విధంగా పంజాబ్ టీం అయితే చాలా హార్డ్ హిట్టర్లతో అలాగే అట్ ద సేమ్ టైం మంచి ఆల్రౌండర్స్ తో మెరిసిపోతుందనే చెప్పాలి. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ఈ రోజు అయితే ఫేవరెట్స్ అయితే పంజాబే. చెప్పే కదా, పంజాబ్ బ్యాట్స్మెన్ గనక కన్సిస్టెన్సీ గా పర్ఫామ్ చేస్తే ఏ బౌలర్ వల్ల కూడా వాళ్ళని ఆపడం అయితే అవదు. అహ్మదాబాద్ గ్రౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ యావరేజ్ 170 అయితే ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేస్తే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా 200 అయితే ఏం చేయాల్సిందే. ఇంకా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటరా, సెకండ్ బ్యాటింగ్ చేస్తే బెటరా అంటే ఖచ్చితంగా అహ్మదాబాద్ లో చేసింగే బెటర్ అని నేనైతే చెప్తాను. సరే, మరి ఈ విధంగా గుజరాత్ కావచ్చు, పంజాబ్ కావచ్చు టీమ్స్ అయితే ఎలా ఉన్నాయి అనమాట. మరి వీటిలో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.